కాంగ్రెస్ 65 మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. బీఆర్ఎస్ 14 మున్సిపాలిటీల్లో గెలిచింది. 24 చోట్ల హంగ్ ఏర్పడగా ఎంఐఎం 1, ఫార్వర్డ్ బ్లాక్ 1 మున్సిపాలిటీని దక్కించుకున్నాయి. కార్పొరేషన్లలో కాంగ్రెస్ దూకుడు కనిపిస్తోంది. నల్గొండ, రామగుండం, మంచిర్యాలను అధికార పార్టీ కైవసం చేసుకుంది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తుంది. ఇక కొత్తగూడెం కార్పొరేషన్ను సిపిఐ సొంతం చేసుకుంది. రైట్ గా ఖమ్మం జిల్లాలో పరిస్థితిని మా కరెస్పాండెంట్ నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, శివాని, మనం చూడొచ్చు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ కూడా ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే 7 మున్సిపాలిటీలకు 7 మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకోగా కార్పొరేషన్ మాత్రం సిపిఐ పార్టీ అయితే కైవసం చేసుకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఓవరాల్ గా మనం చూసుకుంటే సిపిఐకి సంబంధించినటువంటి అంటే కొత్తగూడకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఆ కార్పొరేషన్ లో 60 డివిజన్ ఉండగా సిపిఐ 22, కాంగ్రెస్ 22, బీఆర్ఎస్ 8, సిపిఎం 1, బీజేపీ 1, ఇండిపెండెంట్ లో 6 గెలిచినట్టు పరిస్థితి కాబట్టి ఇండిపెండెంట్ గానీ బీఆర్ఎస్ మద్దతు తోటి ఇక్కడ సిపిఐ కార్పొరేషన్ అయితే ఆల్మోస్ట్ కైవసం చేసుకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అదే ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు మున్సిపాలిటీలో చూసుకున్నట్టయితే మొత్తం 24 వార్డులు ఉండగా కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 3, ఇండిపెండెంట్లు 2 గెలిచారు. దీంట్లో కాంగ్రెస్ పార్టీ అయితే అక్కడ ఇల్లందు మున్సిపల్ కైవసం చేసుకుంటే సిచ్యువేషన్ మనం చూడవచ్చు. అంతేకాకుండా అశ్వరావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేటలో మొత్తం 23 వార్డులు ఉండగా దాంట్లో 17 కాంగ్రెస్ గెలిచింది, 2 బీఆర్ఎస్, 1 బీజేపీ, 2 ఇండిపెండెంట్ గెలిచారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే అశ్వరావుపేట మున్సిపాలిటీని కైవసం చేసుకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఎదిలాపురం మున్సిపాలిటీలో దాదాపు 32 వార్డులు ఉండగా దీంట్లో కాంగ్రెస్ 24, బీఆర్ఎస్ 2, సిపిఐ 3, సిపిఎం 2, ఇండిపెండెంట్లు 1గా గెలిచినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎదిలాపురం కూడా కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకునే పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఆ ఖమ్మం జిల్లా వైరాణి మున్సిపాలిటీలో మొత్తం కూడా 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 5, సిపిఐ 1, సిపిఎం 2, ఇండిపెండెంట్ 1 గెలిచారు. ఇక్కడ కూడా వైరా మున్సిపాలిటీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అంతేకాకుండా కల్లూరు, ఆ ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 7, ఇండిపెండెంట్ 1 గెలవడంతో కాంగ్రెస్ మెజార్టీ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కల్లూరు మున్సిపాలిటీ కైవసం చేసుకున్న సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా సత్తుపల్లి, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కూడా దాదాపు 23 డివిజన్లు 23 వార్డులు ఉండడంతో ఇట్లా కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 6 గెలిచింది. ఇక్కడ కూడా సత్తుపల్లి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి కాబట్టి మున్సిపాలిటీని ఖమ్మం జిల్లా మధిర డిప్యూటీ సీఎం వంటి ప్రాంతం డిప్యూటీ సీఎం కాన్స్టిట్యూన్స్ లో మధిరలో 22 వార్డులు ఉన్నాయి. 22 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ టీడీపీ తోటి కూటమి ఏర్పడింది. దాంట్లో 21 వార్డులు కాంగ్రెస్ గెలుచుకోగా 1 వార్డు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకున్న పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 7 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఒక కార్పొరేషన్ సంబంధించినటువంటి సిపిఐ కైవసం చేసుకునే సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే కార్పొరేషన్ లో ఇటు పార్టీకి సంబంధించిన పొత్తులు కుదరకపోవడంతో కాంగ్రెస్ అదేవిధంగా సిపిఐ ఒంటరిగా పోటీ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే సిపిఐ అయితే పూర్తి స్థాయిలో ఒక ఓరావరి పోరాటం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ అసెంబ్లీలో మద్దతు గతంలో అసెంబ్లీ ఎన్నికలలో మద్దతుతోటి మిత్రపక్షంతో ఇక్కడ సిపిఐ గెలిచింది. కానీ ఓవరాల్ గా చూసుకున్న మున్సిపాలిటీ పత్రానికి ఎవరికి వాళ్ళు పోటీ చేయడంతో కూడా ఇక్కడ ఏదైతే ఉందో కొత్తగూడెం కార్పొరేషన్ మొత్తం సిపిఐ మొత్తం కూడా కైవసం చేసుకున్న పరిస్థితి కాబట్టి ఓవరాల్ గా మున్సిపాలిటీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే కార్పొరేషన్ అతిపెద్ద కార్పొరేషన్ ఉన్నటువంటి కార్పొరేషన్ కొత్తగూడెం కార్పొరేషన్ ని సిపిఐ అయితే కైవసం చేసుకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ మున్సిపాలిటీ లేడీ గెలిచింది, సిపిఐ 1 కార్పొరేషన్ గెలిచినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నవీన్.